మేడిగడ్డ అన్నారం సుందిళ్ల బ్యారేజ్లో నీళ్లు ఆపితే ప్రమాదమని ఎన్డీఎస్ఏ చెప్పిందన్నారు ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్. అందుకే నీళ్లు ఆపడం లేదని, శ్రీపాద ఎల్లంపల్లి నుండి నీరు హైదరాబాద్కి తెస్తున్నామని ఆయన స్పష్టం చేశారు. ఇక 9 ఏళ్లు కేసీఆర్ పూర్తి చేసింటే ఆ బాధ ఉండేది కాదన్నారు. 9 ఏళ్లు అధికారంలో ఉండి ఎందుకు పరీక్షలు నిర్వహించలేదో చెప్పాలంటున్న ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్తో మా ప్రతినిధి భవిత ఫేస్ టు ఫేస్. మనతో పాటు ఉన్నారు ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్. సార్, కాళేశ్వరం కూలింది అని చెప్పేసి బోగస్ ప్రచారం చేసినట్టు కాంగ్రెస్ కాళేశ్వరంలో భాగమైన మల్లగా సాగర్ నుండి హైదరాబాద్కి నీళ్ళు ఎట్లా తెస్తుందో చెప్పాలని బీఆర్ఎస్ ప్రశ్నిస్తుంది. ఏం చెప్తారు? ఇప్పుడు చెప్తున్నది అదే. మరి ఇప్పుడు అవి కుంగిపోయిన వాటి నుంచి నీళ్ళు పెడతలేమైంది, కిందికి వదిలేస్తుండే, మాకు అక్కడి నుంచి ఎట్లా నీళ్ళు తెస్తున్నామని తలకాయ లేకుండా మాట్లాడుతుండ్రు వాళ్ళు. శ్రీపాద ఎల్లంపల్లి మేము కట్టింది, శ్రీపాద ఎల్లంపల్లి అంబేద్కర్ సుజల శ్రేవంతిలో భాగంగా ప్రాణహిత చేవెళ్ళ ప్రాజెక్టులో భాగంగా కట్టింది, అక్కడి నుంచి తెస్తున్నాం ఆయన అని చెప్పినాం. పోయి కండ్లుంటే పోయి చూసుకోమనండి. ఇలా వాళ్ళు కట్టిన సుందిల్లా అన్నారం బ్యారేజీల నుంచో మేడిగడ్డ బ్యారేజీ నుంచో నీళ్ళు ఎక్కడ ఆపుతలేము కదా. ఆపితే కింది ప్రజలకు సమస్యనే కదా, ఎన్డీఎస్ఏ రిపోర్ట్ ఇస్తే కదా ఆపేసింది. కాబట్టి ఇంకా వాళ్ళు చూసుకుంటూ కూడా అబద్ధాలు చెప్తుంటే మన కాళ్ళకి ఏం చెప్తాం? ఇలా మలన సాగర్ ప్రాజెక్ట్ అయినా కొండపోచమ్మ అయినా ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు ఇచ్చిన ప్రణాళికలో భాగంగానే కదా వాటిని విడుతు పెంచేసుకొని ఇది మాదే అని చెప్పుకుంటే ఇక వాళ్ళది అవుతుందా? మరి ఆ ప్రాజెక్ట్ ఎటుపోయింది? ప్రాణహిత చేవెళ్ళ ప్రాజెక్ట్ ఎటుపోయింది? ప్రాణహిత చేవెళ్ళలో తుమ్మిడిహెట్టి కాడ కట్టకపోయినా ఇప్పుడు మేము తుమ్మిడిహెట్టి కాడ కడతాం, అది వేరు విషయం. చేవెళ్ళని ఎందుకు తీసేసిండ్రు? వికారాబాద్ జిల్లాని ఎందుకు తీసేసిండ్రు? పూర్తిగా వికారాబాద్ జిల్లాకు నీటి వసతి లేకుండా చేసిండ్రు కదా. కొండపోచమ్మ సాగర్ నుంచి హైదరాబాద్కి నీళ్లు తీసుకురావడానికి కేవలం 1500 కోట్లు మాత్రమే ఖర్చు అయితే, కానీ దాన్ని 7500 కోట్లకు మార్చడానికి ఉన్న కారణం ఏంటి? మెగా కృష్ణారెడ్డికి మరొకసారి మేడలు కట్టడానికే ప్రజాధనాన్ని లూటీ చేస్తున్నారని చెప్పేసి కవిత ఆరోపిస్తుంది. ఎట్లా చేస్తారు? మీరు మీ అయ్య గడితే మీ డాడీ గడితే ఈ సమస్య రాకపోగా 9 సంవత్సరాల్లో ఎన్ని 1500 కోట్లు 2000 కోట్లు. ఇప్పుడు ఇది 5 పంపులతో ఎత్తిపోసి కొండపోచమ్మ 8 TMC ఉంటేనే మనం నీళ్ళు ఎత్తిపోసుకోవడానికి స్లూయిస్ లెక్కల ప్రకారం ఉంది. కాబట్టి 8 TMC కూడా కొండపోచమ్మలో నింపడానికి అవకాశం తగ్గిపోయింది. ఎందుకంటే నీరు ఎక్కువ పెడితే భూమి కింగి లీకులు పెరిగి ఉన్న 1 TMCనే ఫామ్ హౌస్కు వాడుకుంటుంది కేసీఆర్ ఫామ్ హౌస్ అక్క పరిసర ప్రాంతాలకు. కాబట్టి ఇప్పుడు మలనసాగర్ నుంచి మనం డెడ్ స్టోరేజ్కైనా తీసుకోవచ్చు. గన్పూర్ ఒకటి మనం పంపింగ్ చేసుకుంటే ఈజీగా హైదరాబాద్కు వస్తుంది. సో ఇది పెద్ద ఎత్తున హైదరాబాద్ పెరిగినా కూడా అవసరాలు తీరే విధంగా ఫేజ్ 2 ఫేజ్ 3ని మనం ఇప్పుడు ప్లాన్ చేసుకుంటున్నాం. వాళ్ళేమో ఇప్పటికి కూడా ప్రణాళికలు లేవు. కేశవపురం నుంచి ఎత్తిపోయాలనేది లేదు. ఇలా దాదాపు 4-5 ప్రాంతాల నుంచి పంపింగ్ కొరకు ఆయన ప్లాన్ చేసుకుంటూ అక్కడి నుంచి కిందికి పోయినాక అది ఒక్కటి కూడా ప్రతిపాదనలు డిలే చేయడం వల్ల అది రద్దయింది. కాబట్టి ఇప్పుడు నేరుగా మలనసాగర్ నుంచి తెచ్చుకోవడం ద్వారా ఎక్కువ రిస్క్ ఉండకుండా ఎక్కువ నీటి లభ్యత కూడా ఉంటుంది. కాబట్టి మనకు పారిశ్రామిక అవసరాలకు కూడా నీటి వినియోగం పెరుగుతుంది. ఇప్పుడు కాళేశ్వరాన్ని CBIకి అప్పగించామని చెప్పేసి కాంగ్రెస్ చేతులు దులుపుకోవడం కాదు, కాళేశ్వరం ప్రాజెక్టు మొత్తాన్ని అప్పగించాలి. కేవలం మేడిగడ్డ మాత్రమే కూలిందాన్ని మాత్రమే అప్పగించారు. జీవో కూడా జారీ చేశారు. ఆ జీవోని మరొకసారి రివైజ్ చేస్తూ ఆర్డర్స్ పాస్ చేయాలి, లేదంటే సుప్రీంకోర్టు వరకు వెళ్తామని బీజేపీ ఆరోపిస్తుంది. బీజేపీ ఫస్ట్ కాళేశ్వరం విషయంలో వాళ్ళ ఆలోచన ఏందో ముందు పెట్టుకోమన్నాడు పార్టీ. ఒక్కొక్క తీరుగా మాట్లాడకని చెప్పండి. విశ్వేశ్వరరెడ్డి గారు ఒకటి మాట్లాడితే, కిషన్ రెడ్డి గారు ఒకటి మాట్లాడితే, అమిత్ షా గారు ఒకటి మాట్లాడితే, మోడీ గారు ఒకటి మాట్లాడితే కాకుండా ఒక విధానపరమైన నిర్ణయం తీసుకోండి. రాష్ట్ర ప్రభుత్వంగా అవినీతి జరిగిన ప్రాంతాన్ని గుర్తించి మేము దాని మీద ఒక కమిషన్ వేసినాం. కమిషన్ వల్ల మాకు తేలింది ఏంటి అంటే అక్కడ అవినీతి జరిగింది అని. అవినీతి కూడా ఈ ప్రాంతంలో జరిగిందని స్పెసిఫిక్గా మేము సుందిల్లా అన్నారం మేడిగడ్డకు సంబంధించిన అంశాలు ప్రస్తావన తెచ్చినాం. దాన్ని ఇలా కూలిన విషయం కూడా రీడిజైన్ వల్ల మార్పు వల్ల ఎస్కలేషన్ అయింది. 1,47,000 కోట్లకు పోయింది, 35,000 కోట్లది. దానితో కూలడం కూడా అవినీతిలో భాగమే. కాబట్టి మేము దాని మీద కమిషన్ వేసినాం. ఎన్డీఎస్ఏ రిపోర్ట్ ప్రకారం మీరు ఏ విధంగా నిర్ణయం తీసుకుంటారని CBIని కోరినాం. రాష్ట్ర ప్రభుత్వ సంస్థలు చేస్తే అది కాంగ్రెస్ కక్షపూరితంగా చేయించింది అంటారు కదా. మా పార్టీ ఏం కాదు కదా బీజేపీ, లేకపోతే CBI మాకేమి ఇప్పుడు కాంగ్రెస్కు అనుకూలంగా ఉన్నది ఏంగా మా మీదనే CBI కేసులు పెట్టింది కదా. అలాంటప్పుడు పారదర్శకంగా ఉండడానికి ప్రభుత్వం ఒక ప్రయత్నం చేస్తున్నది. ఆ ప్రయత్నంలో భాగంగానే బీజేపీని కూడా మీరు కేంద్ర ప్రభుత్వం కాబట్టి మీరు కూడా మీకేమైనా సమాచారం ఉంటే అటు ముందు పెట్టండి.
అవినీతి జరిగిందా లేదా ఫస్ట్ మీరు తేల్చుకోండి. మరి అమిత్ షా గారు మోడీ గారు వచ్చి అది కేసీఆర్కు ఏటీఎంగా మారిపోయిందని చెప్పిపోయిండ్రు. మరి ఆ ఆలోచనలు మీరు ఎట్లా ముందుకు తీసుకొస్తారో మీరు కూడా అది ప్లాన్ చేసుకోండి. హైకోర్టు తీర్పు గ్రూప్ 1 విషయంలో కాంగ్రెస్కి చెంపాపెట్టు లాంటిది. ఇప్పటికైనా రేవంత్ రెడ్డి తలదించుకొని తెలంగాణ నిరుద్యోగులకు క్షమాపణ చెప్పాలి అంటున్నారు. ఉద్యోగాలు ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వడం, పరీక్షలు పెట్టడం అంటే చిల్లర రాజకీయాలు చేసినంత ఈజీ కాదని వాళ్ళకు కామెంట్ చేస్తారు. దీన్ని ఎట్లా చూస్తారు? 9 సంవత్సరాలు ఏం చేసినావు? చిల్లర రాజకీయాలు చేసినావు కదా. మేము వచ్చినాక కదా మీరు ఇచ్చిన నోటిఫికేషన్లతో పాటు అడిషనల్గా మేము యాడ్ చేసి మేము ఉద్యోగాలు ఇచ్చినాం కదా. ఉద్యోగాలు ఇస్తే దాంట్లో కొన్ని టెక్నికల్ ఫ్లాస్ ఉన్నాయి. అది టీజీపీఎస్సీ మన హైకోర్టు ఏం సూచిస్తే దాన్ని బట్టి చేస్తుంది. ఇంకా మీ శునకానందం, పైశాచిక ఆనందాలన్నీ పక్కన పెట్టేసి ఫస్ట్ విద్యార్థులకు, నిరుద్యోగులకు మనం ఎట్లా మేలు చేస్తామో ఆలోచించి మంచి సూచనలు చేయండి. ఇది కాళేశ్వరం అంశం కావచ్చు, టీజీపీఎస్ నిర్వహించే గ్రూప్ 1 అంశం. గత 9 ఏళ్ళు బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉండి ఎందుకు ఏం చేయలేకపోయిందో చెప్పాలని చెప్పేసి అద్దంకి దయాకర్ డిమాండ్ చేసిన సందర్భం కనబడుతుంది. కెమెరా పర్సన్ మనోజ్తో భవిత, హైదరాబాద్.